విష్ణు రూపాయ నమశివాయ. మనం చదివే శ్లోకం ఒకటి ఉంది, వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం అని. అందులో వందే సూర్య శశాంక వన్హి నయనం అని ఉంటుంది కదా. అంటే ఏమిటండి, సూర్యుడు చంద్రుడు అగ్ని ఎప్పుడైనా కళ్ళల్లా ఉంటారా అంటే, చంద్రుడు అంటే ఒకటి అమ్మ లాంటి చల్లని చూపు, సూర్యుడు అగ్ని అంటే ఆగ్రహం వస్తే తీవ్రమైన చూపు. ఈ రెండు చూపులు చూపించే లీలలు పరమేశ్వరుడు త్రిచిరాపల్లిలో చేశాడు. ట్రిచి అంటాం కదా మనం అక్కడ. ఆ సంఘటనలు ఇప్పుడు చెప్పుకుందాం. అక్కడ రత్నావళి అనే ఒక స్త్రీను వాళ్ళ అమ్మ కలిసి ఉండేవారు. ఆ రత్నావళి నిండు గర్భిణి. ఒకరోజు ప్రసవ సమయం వచ్చి నొప్పులు ప్రారంభమయ్యాయి. కానీ తీవ్రమైన తుఫాన్, ఆ రోజు కటిక చీకటి. దాంతో తల్లి అమ్మ కావేరీ నదికి అవతలకు వెళ్ళి నేను మంత్రసానిని తీసుకొస్తాను, జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆ తల్లి వెళ్ళింది. వెనక్కి వచ్చే సమయానికి కావేరీ నది పొంగిపోయి ఇంక అసలు ఇటు రావడానికి కుదరలేదన్నమాట. దాంతో కూతురు యువతల పక్క నుంచి గట్టి గట్టిగా ప్రసవ వేదంతో అరుస్తోంది. పాపం తల్లి ఆ పక్కనే నిలబడి ఏం చేయాలో తెలియక, పరమేశ్వర నా కూతురిని కాపాడు అని గట్టిగా కేక పెట్టేసరికి అంతోటి శివుడు మంత్రసాని వచ్చి ఆ అమ్మాయికి తన చేతులతో పురుడు పోసాడు. ఆ తర్వాత తల్లి వెనక్కి తిరిగి వచ్చాక, ఎలా జరిగింది నీకు ప్రసవం అంటే, నువ్వే కదమ్మా మంత్రసాన్ని పంపించావు అని. ఇప్పుడు వాళ్ళకి ఎవరు వచ్చారో అర్థమైంది. చూడండి, భక్తి ఉండాలే కానీ పరమేశ్వరుడు ఏ ఉపాధికైనా దిగిపోతాడు ఆయన. అది ఆయన కారుణ్యం. ఆ తర్వాత వాళ్ళిద్దరి కోసం అక్కడే వెలిసాడు. దాన్నే తిరిచి రాక్ఫోర్ట్ టెంపుల్ అంట. అక్కడ ఆలయంలో స్వామిని మాతృభూతేశ్వరుడు అని పిలుస్తారు. ఆ క్షేత్రంలో సుఖప్రసవం కోసం పూజలు చేసి అరటిగెల్లో సమర్పిస్తూ ఉంటారు. అదే క్షేత్రంలో ఇంకొక సంఘటన జరిగింది. శరమముని అని ఆ ఊర్లో ఒక యోగి పరమేశ్వరుణ్ణి అర్చించడానికి చామంతి తోట పెంచుకున్నాడు. ఆ చుట్టుపక్కల అదొక్కటే తోట. రోజు దొంగ వ్యాపారి ఆ పూలు కోసి మాల కట్టి రాజుగారికి ఇస్తూ ఉండేవాడు. ఆ రాజుగారి దగ్గరికి యోగి వెళ్ళి మొరపెట్టుకున్నాడు, నా పువ్వులు ఎవరో కోసేస్తున్నారు అని. నువ్వు ఎవరో దొంగ కనిపెట్టి సాక్ష్యం తీసుకురా, అప్పుడు శిక్షిస్తాను అన్నాడు. అప్పుడు ఆ యోగికి బాధ వేసి వెళ్ళి ఆలయంలో ఉన్న పరమేశ్వరుడికి చెప్పుకున్నాడు. చెప్పుకుంటే అంతే, ఆ లింగం ఒక్కసారి వెనక్కి తిరిగి రాజుగారి మందిరం వైపు ఒక చూపు చూసేసరికి ఇసుక తుఫాన్ వచ్చి ఆ కోట మొత్తం అల్లాడిపోయింది. వెంటనే ఆ రాజు తట్టుకోలేక వెనక్కి వచ్చి ఈయనకి నమస్కారం చేసి, నన్ను క్షమించండి, మీతో ఇలాగ పరాచికాలు ఆడాను నేను, నన్ను రక్షించండి అని చెప్తే అప్పుడు శివుడు శాంతించాడు. అందుకే ఆలయంలో మీరు చూస్తే ఇప్పటికీ శివలింగం వెనక్కి తిరిగింది కదా. అందుకని ఒక ధ్వజస్తంభం ముందు వైపు ఉంటుంది, ఒక ధ్వజస్తంభం వెనక వైపు ఉంటుంది. అందుకే ఆ పరమేశ్వరుణ్ణి చామంతినాథుడు అని కూడా పిలుస్తారు. త్రిచి వెళ్తే మాత్రం ఖచ్చితంగా రాక్ఫోర్ట్ టెంపుల్కి వెళ్ళి పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి. ఆయనకి ప్రేమ వస్తే చంద్రనేత్రం, ఆగ్రహం వస్తే సూర్యనేత్రం. శ్రీమాత్రే నమః.